భారత్ జింబాబ్వే మధ్య జరుగుతున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో టీమిండియా 10 వికెట్లతో అద్భుత విజయం సాధించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సిరీస్ ను కైవసం చేసుకుంది. హరారే వేదికగా జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్ ఈ ఇద్దరు ఓపెనర్లు అద్భుతంగా ఇన్నింగ్స్ ఆడి వికెట్ ను కోల్పోకుండా ఏకంగా 15.2 ఓవర్లలోనే జింబాబ్వే విధించిన 153 పరుగుల టార్గెట్ ను ఛేదించింది. అంతకు ముందు జింబాబ్వే టాస్ ఓడి 7 వికెట్లకు 152 పరుగులు చేసింది. ఆ జట్టులో ఓపెనర్లు శుభారంభం అందించిన ఆ తర్వాత ఓ ఎండులో వికెట్లను కోల్పోతూనే ఉంది. ఈ దశలో కెప్టెన్ సికందర్ రాజా 28 బంతుల్లో 2 4లు 3 సిక్సర్లతో 46 పరుగులతో ఆ జట్టును ఆదుకున్నాడు. దీంతో మొత్తంగా 7 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది జింబాబ్వే. టీమిండియా బౌలర్లో ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీయగా తుషార్ దేశపాండే, వాషింగ్టన్ సుందర్ అలాగే అభిషేక్ శర్మ, శివన్ దుబేలు తలా ఒక వికెట్ దక్కింది. ఇక 153 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లే మ్యాచ్ ని ఫినిష్ చేశాడు. దీంతో వార్ వన్ సైడ్ గా మ్యాచ్ ముగిసింది. యశస్వి జైస్వాల్ 53 బంతుల్లో 13 4లు 2 సిక్సర్లతో 93 పరుగుల నాట్అవుట్ తో నిలవగా, శుభమన్ గిల్ 39 బంతుల్లో 6 4లు 2 సిక్సర్లతో 58 పరుగుల నాట్అవుట్ తో నిలిచాడు. మొత్తంగా వికెట్ నష్టపోకుండా టీమిండియా ఓపెనర్లే మ్యాచ్ ని ఫినిష్ చేశారు. సీనియర్లు లేని వేళ యువ ఆటగాళ్లు చెలరేగిపోతున్నారు. ఈ క్రమంలోనే వరుసగా 3 మ్యాచ్లు గెలిచి హ్యాట్రిక్ విజయాలతో 3-1తో జింబాబ్వేను మట్టి కరిపించి మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది యువ టీమిండియా. తొలిసారి కెప్టెన్సీ వహించిన శుభమన్ గిల్ ఖాతాలో తొలి సిరీస్ విజయం ఇది.